ఏంటి? సంతోషంగా ఉన్నాను బాలు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా మనసుకి ఏది తోస్తే అదే చేస్తాను. వద్దు సుసి, సంతోషంలోనూ టెన్షన్ పడుతున్నావు. ఆలోచించుకో. ఆలోచించడానికి ఏం లేదు, నేను డిసైడ్ అయిపోయాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేనికి? ఒక సూపర్ ఫిగర్ పక్కన నడుస్తుంటే సంతోషంగా ఉండదా ఏంటి? చెత్త ఫిగర్ అన్నా అది నువ్వు ఒప్పుకున్నట్టేనా? అకో కొడుతుందక్క. బాయ్. సుసి, ఏంటి ఎవరు కొడుతున్నావు? బర్త్డేనా? ఇక్కడ పెట్టు. సంతోషంగా ఉండడం బర్త్డే అయితే ఇది బర్త్డేనే. ఏమండి? సుసి, 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 ఏమండి? సుసి అండి. సుసి, నేను ఎవరు పిలుస్తున్నా? సుసి, సుసి. నన్ను కాదు. నిన్ను చూసే తను చెయ్యి ఊపుతోంది. సుసి, ఇట్స్ మీ, సుసి. నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అయిపోయావు. ఎవరెవరో చేతులు ఊపుతున్నారు. నీకు తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది. దీన్ని వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెన్నైకి ఎప్పుడు వచ్చావే? నేను నిన్నే బెంగళూరు నుంచి వచ్చాను. నేను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుసి, ఇక్కడికి ఎప్పుడు వచ్చావే నువ్వు? హే, మొదలు పెట్టావా? ఇది ఎప్పుడు ఇంతేనండి. కాలేజ్ ఫస్ట్ ఇయర్ లోనే కదా మన పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడు ఇది చేసి నల్లరుందే. అబ్బా, భరించలేకపోయాం. నువ్వు పొరపాటు పడుతున్నావు. సీరియస్ గా నువ్వెవరో నాకు తెలీదు. హే కమాన్ సుసి, నో మోర్ జోకింగ్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ సుసి, నేను రేవతిని. రేవతిని. ఏంటి బాలు ఈ టార్చర్? తెలియదని చెప్తున్నా ఇలా హింసిస్తోంది. సుసి, మేనేజర్ని పిలవండి. మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? లేదు సార్, ఇది నేను కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు. హే సుసి, సుసి, ఆర్ యు ఆల్ రైట్? వీళ్ళ ముందర మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావా? వదిలేదా? చెప్తుంటే బిస్కిస్తావే. రేవతి పద. సార్ ప్లీజ్. తను తెలియనట్టు బిహేవ్ చేస్తుంటే తనతో మాట్లాడి ఇలా మాట్లాడుతుంది. పబ్లిక్ లో నన్ను ఇన్సల్ట్ చేస్తావు కదా. నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. మీరు కానివ్వండి. ఏం సుసి, నీకు అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఆ అమ్మాయి ఎంతగా బతిమాలుతోంది, అందుకే. అంటే నువ్వు నన్ను నమ్మలేదు కదా? సుసి, సుసి. మేడం, ప్రెషర్ ఇంకా తగ్గలేదా? సారీ సారీ బాలు, నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా. మన వాళ్ళు వదిలేస్తారా? కాస్త ఫీల్ అయినా మొత్తం లాగించేశారు. కాకపోతే తెలియకపోయినా అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది. నా వల్ల కావట్లేదు బాలు. నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది. ఏంటి ప్రాబ్లం చూసి? ప్రాబ్లం మా నాన్నే. ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం, చంపడం, ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు. మనిషే కాదు. చిన్నతనం నుండి ఆయనంటే నాకు అస్సలు పడదు. నాకున్న ఒకే సంతోషం మా అమ్మే. అమ్మకి నానంటే అసహ్యం, కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందోనని చెప్పి ఏది బయటపడనివ్వకుండా ఇప్పుడు నవ్వుతూనే ఉండేది. నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం. నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను. అమ్మకు ఒకటే నవ్వు. సడన్ గా చూస్తే ఎదురుగా ఒక లారీ, అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు. మా కార్ని గుద్దేసింది. నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు. 4 రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్ లో మా అమ్మ స్పాట్ లోనే చనిపోయిందని. మా నాన్నకి శత్రువులు ఎక్కువ. వాళ్ళలో ఎవడో ఒకడు కారులో మా నాన్న ఉన్నారనుకుని గుద్దేశాడు.
ఆ యాక్సిడెంట్ కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్ గా వాడితే నయం అవుతుందని చెప్పారు. ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. బయటికి వెళ్తే నేనే తెలీదా అని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు. నాకు ఆలోచించి తల పగిలిపోయేలా ఉండేది. ఎవరితోటి మాట్లాడకుండా, ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. బెంగళూరులో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలీదని అడిగితే నిజంగా తను ఎవరో, తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు. నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. నేను నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి, కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు చూసి, నీకేం కాదు. రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకున్నావుగా? నా మాట విను బాలు, నేను బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నాను. పర్వాలేదు, నా కోసం రా. కమెన్. ఓ బాలు అన్న, రండి బాలు అన్న, రండి. బాలు అన్న, హౌ ఆర్ యూ బాలు అన్న? సుసి, am I right? నాకెలా తెలుసని చూస్తున్నావా? నిన్న రాత్రి వీడు ఫోన్లో నీ గురించి మాట్లాడడం మొదలెట్టాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీడు ఫోన్ పెట్టింది ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clock, 3 గంటలకి. మాట్లాడే ప్రతి మాటలోనూ సుసి 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 సుసి. ఇది న్యాయమా సుసి? నేను నిద్రపోనకలా? ఏయ్, దిస్ ఈజ్ జస్ట్ జోకర్. నా తమ్ముళ్ళు అంటాడు. కానీ ఇప్పుడు మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. సుసి, నీ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వు. ఇదిగోనన్నా. సిట్ డౌన్. కూర్చో ప్లీజ్. భయపడాల్సిందేం లేదు. వెరీ సింపుల్. ఇందులో ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేస్తే చాలు. ఇట్ షుడ్ బి ఆల్ రైట్. బెంగళూరులో కూడా ఏదో చెప్పారు. ఉండు. మతిమరుపు అనేది అందరి జీవితాల్లోనూ సహజంగానే వస్తుంది. కానీ కొన్ని సమయాల్లో ఏదైనా మాట నోటి వరకు వస్తుంది, కానీ చెప్పలేకపోతారు. బికాస్ ఆ మాట గుర్తుకు రాకపోవడమే. ఎవరినైనా తల మీద గట్టిగా కొడితే వెంటనే కేక పెడతారు. అబ్బా, మైండ్ బ్లాక్ అయింది, 1 నిమిషం ఏం జరిగిందో తెలియలేదు అంటారు. వాళ్ళు ఆ 1 నిమిషాన్ని మర్చిపోయి ఉంటారు. సో మనం చూసే ప్రతి ఒక్క విషయం మనకి గుర్తుండాలనే రూల్ ఏం లేదు. మనకు ఒక విషయంలో ఇంట్రెస్ట్ లేదంటే దాన్ని మన కళ్ళు చూసినా అది మన మైండ్లో రిజిస్టర్ అవ్వదు. ఐస్ డు నాట్ సీ వాట్ మైండ్ డస్ నాట్ నో. సుసి సఫర్ అయ్యేది పోస్ట్ డ్రామాటిక్ ఈవెన్ అమ్నీషియా. ఐ మీన్, ప్రస్తుతం జరిగే సంఘటనలో మర్చిపోవచ్చు. దీన్ని ఒక విధంగా రెగ్యులర్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం లేనట్టేగా? మనిషి బ్రెయినే పెద్ద ప్రాబ్లం కదా. మన శరీరంలోనే చాలా కాంప్లికేటెడ్ అయిన పార్ట్ మన బ్రెయినే. ఇదే జరుగుతుంది, ఇదే జరగదని ఎలాంటి జీనియస్ అయినా చెప్పలేరు. సపోజ్ సుసీకి ఆ పాస్ట్ 3 years ఒకవేళ గుర్తుకొచ్చిందే అనుకో, ఇప్పుడు ప్రెజెంట్ లో జరిగే విషయాలన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. అర్థం కాలేదన్నా. యు సీ బాలు, ఇటువంటి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి. ట్రీట్మెంట్ చేయడానికి ముందు అయ్యా మీరే దేవుడని కాళ్ళు పట్టుకుంటారు. క్యూర్ అయ్యాక ఫీజు అడిగితే ఎవరయ్యా నువ్వు, నిన్నెప్పుడూ చూడనే లేదే అంటారు. కన్ఫ్యూజన్ గా ఉందన్నా. కాదు బాలు, యాక్సిడెంట్ కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞాపకం వచ్చాయంటే యాక్సిడెంట్ తరువాత ఈ 6 నెలల్లో జరిగిన విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, సుసి మెడ్రాస్కి వచ్చింది, ఇక్కడ అందరితో మెలిగింది, ఇవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కూడా మర్చిపోవచ్చు.
ఇట్రా. ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ భయపడాల్సిందేమీ లేదని చెప్పారుగా. డాక్టర్ ఇంకేం చెప్పినా నేను దిగులు పడేదాన్ని కాదు. అంతెందుకు తొందరలో నేను చచ్చిపోతానని దిగులు పడేదాన్ని కాదు. కానీ నేను నిన్ను మర్చిపోతానని చెప్పారు చూడు, అదే తట్టుకోలేకపోతున్నాను. బాలు, డాక్టర్ చెప్పినట్టుగా ఏదైనా జరిగితే నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా. నేనే నిన్ను మర్చిపోయి తెలియదని చెప్పినా, నిన్ను అసహ్యంగా చేతరించుకుని తరిమేసినా, నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేయమన్నా నన్ను వదిలేవు కదూ. బాలు, బాలు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. సుసి, సుసి, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు సుసి, నేను చెప్పేది విను. సుసి, సుసి, మీ నాన్నని తలుచుకొని భయపడుతున్నావు. డాక్టర్ చెప్పిన మాటలను తలుచుకొని భయపడుతున్నావు. నీ చుట్టూ ఉన్న వాటిని తలుచుకొని భయపడుతున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను, ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? రైల్వే స్టేషన్ లో చూసిన మొదటి చూపే నువ్వే నా దానివని నా మనసు చెప్పింది. ఆ క్షణం నుంచి నేను ఆరాధిస్తున్నాను, ఆరాధిస్తూనే ఉంటాను. మీ నాన్నే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా సరే నిన్ను నా నుంచి ఎప్పటికీ విడదలేడు సుసి. పిండి చెల్లించరంటే కారు నడుపుతున్నావేంటి? త్వరగా కానీ. ఏదోలా జల్లిస్తున్నాం కదా, దీనికి ఎందుకు అంత విసుక్కుంటారు? ఓకే, మార్కెట్ కా వచ్చేస్తాను. ఓకే, సరే. బాలు, ఏదో మాట్లాడినట్టున్నా, అదేంటో చెప్పు. ఏం వినపట్ల. అమ్మా, ఏంట్రా ఇడ్లీ పెట్టమంటా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. పని మీద ఉన్నాను కదా, మీ నాన్నతో చెప్పు. ఆయనతో చెప్పడం కుదరదమ్మా. మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు చేయమంటావా? అయ్యో, అది కాదమ్మా. పోనీ రొయ్యలు పులుసు పెడతాలే. మో, నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి? ఏంట్రా నీ గోల? నేను లవ్ చేస్తున్నానమ్మా. ఓహో, ఒరే, ఆ పిండి ఎంతసేపు చెల్లిస్తారా? త్వరగా తీసుకురా. మా, నీ కొడుకు లవ్ చేస్తాడని చెప్తుంటే పట్టించుకోవేంటి? ఒరే, అలా ఒలకపోయికరా. అయ్యో అమ్మా, నేను ఒకటి మాట్లాడుతున్నాను ఇక్కడ. మాట్లాడుతున్నాడంట. వినపడిందిలే. చౌదరి గారికి ఇవ్వు. అమ్మా, అమ్మా ఎవరో చెప్పాననుకో, నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఎవరేంటి? మన సుసి అమ్మా. ఎర్రగా బొర్రగా సేటింటికి వచ్చిందే తనా? తను నన్ను లవ్ చేస్తోందమ్మా. ఏమండి, టీలో పంచదార సరిపోయిందా? అమ్మకేమన్నా చెవుడు వచ్చిందా ఏంటి? అసలు రియాక్షనే కనపడడం లేదు. మౌ, ఏంట్రా నువ్వు తాగుతున్నావు? ఆయన బీడ వేసుకున్నారుగా. మా, నేనెంతో ముఖ్యమైన విషయం చెప్తుంటే అలా వచ్చేసావేంటి? అరే, చెప్పావు కదరా నువ్వు సుసి లవ్ చేసుకుంటున్నావని. అదే కదా, ఇంకేంటి? చౌదరి గారు, సూపర్ బిర్యానీ. బిర్యానీయా? అవును బాలు, నోరు ఊరుకోక నీకు సుశీకి ఇదని చౌదరి గారితో చెప్పాం. పొద్దున్నే ఎందుకన్నా వినిపించుకోకుండా మంచి బిర్యానీ పెట్టించారు. ఇంత చిన్న మ్యాటర్ చెప్పినందుకే బిర్యానీ పెట్టారే. మీ విషయం డీప్ గా చెప్పుంటే లేదు. నోరు మూసుకోండి, మీతో పనుంది చెప్తాను. మిగిలిందా లేదా? వెళ్ళి చూసుకుంటా.